ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయితే మీకు పోయింది కదా, ఇప్పుడు టీమ్ బీతో ఆడుకుందాం, టీమ్ ఏతో ఆడుకుందాం. రెడీయా? ఎవరు డ్రాయింగ్? అబ్బబ్బబ్బా, యాంకర్ రవి ఆడాళ్ళు మీకు జోహారు ప్రోగ్రాం ఖమ్మంలో జరుగుతుందండి. యాంకర్ రవిని చూసిన ఆనందంలో నాలో కూడా యాంకర్ తన్నుకొచ్చేసాడు. అంతే, యాంకరింగ్ మొదలుపెట్టాను. కానీ అందరూ వచ్చి నన్ను తంతారేమో అనుకున్నాను. కానీ మేడం మీరందరూ సెకండ్ రౌండా? సెకండ్ రౌండ్కి రెడీ అయ్యారా? మీకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? అవునా? మీ లైఫ్లో మీరు ఏమైనా సాధించి మీరు గొప్పగా చెప్పుకునే సందర్భం మీ లైఫ్లో ఏమైనా ఉందా? ఏముందండి? ఇది రావడమే ఇంకా స్పెషల్ అంటారా? అవునా? ఓన్లీ హౌస్ వైఫ్సేనా? ఇంకా స్పెషల్గా ఏమైనా చేస్తూ ఉంటారా? ఏంటండి? వంటలా? అది కూడా నిజంగానే స్పెషల్ టాలెంట్ కదా. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మమా? గాంధీ చౌక్. ఒక్కొక్క ఏరియా నుంచి మీకు ఎలా మెసేజ్ వచ్చాయి? ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు ఫార్వర్డ్ అయ్యాయా? ఓకే. ఏం పేరండి మీ పేరు? మీ పేరండి? మీ పేరు? సునీత. నా పేరే పెట్టుకున్నారా? మీ పేరండి? సరిత. మా వదిన పేరు. మీ పేరండి? మీరు కూడా మ్యారీడేనా? అదే అట్లా కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నా. ఎడ్యుకేషన్ వెరీ నైస్. మీరండి? విద్యారాణి. ఆమె దగ్గరేనా మీరు చదువుకునేది? ఇప్పుడు అక్కడ ఏం పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా స్పెషల్గా డ్యాన్స్ వేస్తారు? ఇప్పుడు ఒక చిన్న బిట్ వేయగలరా? ఎందుకు? అవునా? లేదంటే ఇక్కడ వేస్తే అక్కడ సేమ్ కాపీ అయిద్దనా? అవునా? చాలా యాక్టివ్గా ఉన్నారండి మీరు. హాయ్. మీలో మీకు ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? హౌస్ వైఫేనా? సాఫ్ట్వేర్. వెరీ నైస్. ఇంకా ఇంట్లో చూసుకుంటున్నా. ఓకే మేడం, మీకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? ఓన్లీ హౌస్ వైఫ్. మీకు నిజంగా చూస్తుంటే ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది? నా యాంకర్ని చూసి అందరూ తంతారేమో అనుకున్నారు, కానీ ఇంత మంచి ఫ్రెండ్స్ అవుతారనుకోలేదు. అయితే అసలు ఆడాలి మీకు జోహార్ ప్రోగ్రామ్ ఎలా సెలెక్ట్ అయ్యాము, అక్కడ ఎలా పార్టిసిపేట్ చేశాము, అండ్ ఇంకా నిజంగా రియల్గా మనీ ఇస్తారా, అసలు షూటింగ్లో ముచ్చట్లేంటి, అసలు యాంకర్ రవి ఎలా యాంకరింగ్ చేశాడు, అదంతా ఫేక్, డ్యాన్స్లు వేస్తారు కదా అదంతా ముందు ప్రాక్టీస్ ఉంటుందా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ క్లారిటీ చేస్తూ ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానండి త్వరలో, తప్పకుండా చూడండి. మరి బాయ్.